శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవర్చంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఇద్దరు లెజెండ్స్ అండి సినిమాకి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్. అబ్బో, రెండు కళ్ళు తెలుగు చిత్ర పరిశ్రమకి. అవును, అసలు మహానుభావులు. నిజం చెప్పాలి, నో డౌట్, సందేహం లేదు. అయితే ఎన్టీఆర్ గారు పార్టీ అంటే రాజకీయాల్లోకి వచ్చే టైం, అంటే సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చే టైంలో ఏఎన్ఆర్ గారి పిలవటం ఏమైనా జరిగిందండి? ఎందుకు పిలవరు, పిలిచారు. ఓకే, దానికి ఒక కథ ఉంది, అది చెప్తానండి. ఎన్టీఆర్ గారికి ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడా ఈ అసమానతల మధ్య ఆయన ప్రజలకు ఏదో సేవ చేయాలని ఒక 78లోంచే ఉంది ఆయనకి. ఈ సినిమాల కథానాయకుడు, ఈ పాత్రలో బొబ్బిలిపులి క్యారెక్టర్, బొబ్బిలిపులి తర్వాత అనుకోండి, ఈ కథానాయకుడి పాత్రలు వేసేటప్పుడు కూడా ప్రజల పట్ల ఒక అపేక్ష, ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచన ఆయనకి ఎప్పటి నుంచో ఉంది, ఇచ్చేయాలని. అది కార్యరూపం దాల్చడానికి టైం పట్టింది. ఓకే, ఏమండి? అప్పుడు ఆయనకు ఆలోచన ఎప్పుడైనా సరే, ఏదైనా సరే, అక్కినేని గారి గురించి మనం చెప్పుకుంటాం కదా, వాళ్ళిద్దరూ ఇదని వాళ్ళ వాళ్ళు కల్పించింది తప్ప, వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. భేదాభిప్రాయాలు పక్కాళ్ళు కల్పించింది తప్ప, పక్క వాళ్ళు చూసుకుంటారు తప్ప వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు. ఏం బ్రదర్ చాలా ఆప్యాయంగా, ఎంతో ఆప్యాయత, ఎంతో గౌరవం ఒకరి బట్ట ఒకరికి. నాగేశ్వరరావు గారు అంటే ఎన్టీఆర్ గౌరవం, ఎన్టీఆర్ గారు అంటే ఆయనకి గౌరవం. ఆయన నాకంటే అందగాడానికి ఆయనే చెప్పాడు. ఆయన నాగేశ్వరరావు డిసిప్లిన్ అంటే మా ఇద్దరి మీద అని చెప్పి ఎన్నో సభల్లో చెప్పిన సందర్భాలు నాగేశ్వరరావుకి ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు రాజకీయాల్లో చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ అడిగేది ఆయన అక్కినేని గారిని అడుగుతాడు, ఏ సలహా అయినా ఏదైనా ఇదేనప్పుడు వేరే ఎవరిని అడగడు. ఎంచేతంటే అక్కినేని గారు తెలివిగా ఆలోచిస్తారు కదా, అది చెప్తారు కదా. అంచేత ఈయనకి ఆవేశం ఎక్కువ రామారావు గారు. అంచేత అక్బర్ సలీం అనార్కలి సినిమా హైదరాబాద్లో జరుగుతుంది షూటింగ్, అవుట్డోర్లో జరుగుతుంది షూటింగ్. అక్బర్ సలీం అనార్కలి అలా బాలకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. అందరూ వచ్చినప్పుడు ఒకసారి నాగేశ్వరరావు ఫోన్ చేసి, బ్రదర్ ఒకసారి మీరు నా షూటింగ్ ప్లేస్కి రాగలరా అని అడిగాడు ఆయన. అంటే వస్తాను బ్రదర్, లొకేషన్ చెప్పండి అని చెప్పి నాగేశ్వరరావు వెళ్ళి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత జనాలు, అక్కడ షూటింగ్ జరుగుతుంది, బాగా జనాలు అయిపోతుంది. నాగేశ్వరరావు రాగానే గబుక్కున షూటింగ్ నుంచి ఆయన వచ్చేసారు రామారావు. వచ్చేసి రండి బ్రదర్ అని చెప్పి 2 కుర్చీలు అక్కడ వేయండి అని చెప్పి చెట్టు కింద కుర్చీలు వేశారు. వేసిన తర్వాత కూర్చున్నారు. కూర్చున్న తర్వాత, బ్రదర్ నేను ఒక సలహా అడుగుతాను, మీరు చెప్పాలి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది మీకు చెప్తాను. నేను ఎంచేత ఇంతకాలం నుంచి మనం ఏం చేసినా కూడా, ఇప్పుడు ఒక వరద బాధితులకు సహాయం చేయాలన్నా, చిత్ర పరిశ్రమ కష్టాల్లో ఉన్నా కూడా మన ఇద్దరమే పార్టిసిపేట్ చేసి, మన ఇద్దరమే పాల్గొని వాటిని మనం కరువు బాధితుల కోసం కూడా చందాలు వసూలు చేసినా మన ఇద్దరమే చేసాం. దీంట్లో మన ఇద్దరం పార్ట్ లేకుండా ఇండస్ట్రీని నడిపించుకుని వెళ్ళాం. మనం ఇండస్ట్రీని తీసుకెళ్ళి వసూలు చేసి ఇచ్చాం ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇండస్ట్రీలో. ఇప్పుడు ప్రజలకి చేయాలని నాకు ఒక కోరిక వచ్చింది. అంచేత దానికి రాజకీయంలోకి చేరాలని ఒక ఆలోచన వచ్చింది. అంచేత మీరు కూడా ఉంటే నాకు బాసటగా ఉంటుంది. అంచేత మీరు లేకుండా నేను ఎప్పుడు చేయలేదు కదా, మీతో చెప్పకుండా కూడా నేను చేయకూడదు ఇప్పుడు. అంచేత నాకు ఈ ఆలోచన వచ్చింది. అంచేత మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నాను, మన ఇద్దరం కలిసి రాజకీయాల్లోకి వెళ్దాం అని అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, బ్రదర్ మీరు మీ ఆలోచన కరెక్టు, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టు, కానీ నా రీత్యా, నా ఆరోగ్య రీత్యా కానీ, నా ఇదే కానీ నేను అన్ఫిట్ అని అనిపిస్తుంది రాజకీయానికి. ఏం చేద్దంటే కొంచెం ఇప్పుడు నేను ఎంటర్టైన్మెంట్లోనే ఉన్నంతకాలం సాగిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి అడిగాడు. చెప్పేశాడు ఆయన. చెప్పాడు. చెప్పిన తర్వాత, సరే బ్రదర్ మీరు అన్నారు, మీరు ఇంకోసారి ఆలోచించండి, దాని టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను మీకు అని చెప్పేసి డిపార్ట్ అయిపోయారు. డిపార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సత్యం శివం అని ఒక సినిమా చేశారు వీళ్ళు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. అది 81లో.
ఆ బొబ్బిలి పులి ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు డెసిషన్కి వచ్చారు ఆయన. బొబ్బిలి పులి అయిపోయినప్పటికీ బొబ్బిలి పులిలోనే అక్కడ ఊటీలోనే అనౌన్స్ చేశాడు ఆయన. మాకు తెలుసు అది. మేము ఉన్నప్పుడు ఏమంటే అప్పుడు ఆ సత్యం శివం చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు బ్రదర్ మరి ఇప్పుడు నేను డిసైడ్ చేసేసుకున్నాను, నేను రాజకీయాల్లోకి వెళ్దామని. మరి మీరేమన్నా సెకండ్ థాట్ ఏమైనా ఉందా, సెకండ్ ఒపీనియన్ ఏమైనా ఉందా అని అడిగాడు ఆయన. లేదు బ్రదర్, నేను ఎందుకంటే నేను ఇలాగే సినిమాల్లోనే కొనసాగి ఇది అనుకుంటున్నాను నేను. అంచేత మీరు వెళ్ళండి బ్రదర్, ఆల్ ది బెస్ట్. ఎంచేత మీరు మీ నిర్ణయం, మీ ఓపిక, మీ దీనికి ప్రజల పట్ల మీకున్న నిబద్ధతకి నేను చాలా సంతోషిస్తున్నాను. అంచేత నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను కూడా. అంచేత మీరే కరెక్టు, ప్రజలకి మీరే న్యాయం చేయగలరు. మీలాంటి ఆవేశం కావాలి, మీలాంటి ఆవేశపరుడే రాజకీయాల్లోకి వస్తే ఎప్పుడైనా న్యాయం చేయగలడు ఆయన అని ఆయన చెప్పాడు. నాగేశ్వరరావు చెప్పారు. సరే బ్రదర్, నేను చెప్పలేదని అనుకోకుండా మీకు చెప్పాను కాబట్టి నేను 2 సార్లు అడిగాను నేను మిమ్మల్ని. అంచేత మీరు మీ అభిప్రాయం చెప్పారు, ఇక నేను ప్రొసీడ్ అవుతాను బ్రదర్ అని చెప్పారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్ అని నాగేశ్వరరావు గారు షేక్ హ్యాండ్ ఇచ్చేసి మీరు వెళ్ళండి బ్రదర్ అని చెప్పేసి ఇచ్చేశాడు. అప్పుడు 1982 మార్చిలో ఆయన పార్టీని స్టార్ట్ చేశారు. అలాగా ఆ తర్వాత ఆయన నాగేశ్వరరావు గారి సపోర్ట్ ఎప్పుడు నాగేశ్వరరావు గారితో మాట్లాడుతూనే ఉంటారు. ఆయన ఏదైనా సలహా కావాలంటే ఇలా అనుకుంటున్నాడంటే. అంచేత నాగేశ్వరరావు గారు రామారావు గారి మధ్య ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు. తర్వాత వరల్డ్ రికార్డ్ ఏంటంటే 14 పిక్చర్లు వీళ్ళిద్దరు కలిసి, అగ్ర హీరోలు ఇద్దరు కలిసి చేసిన రికార్డు వాళ్ళిద్దరిది. అంచేత తర్వాత రామారావు గారి మనస్తత్వం ఏంటంటేనండి చాలా గౌరవమైన మనస్తత్వం అండి, పెద్ద మనిషి తరహా అండి. ఎన్టీ రామారావు గారి మనస్తత్వం ఆయన ఇంకొకళ్ళు ఎవరికి, ఈవెన్ నాగేశ్వరరావు గారు కూడా ఉండదండి. నిజం చెప్తున్నాను, అంత గొప్ప మనిషి ఆయన. ఆయన ఇన్సిడెంట్ తర్వాత చెప్తాను. రామారావు గారు గౌరవించే విధంలో, ఒక వ్యక్తిని గౌరవించడంలో ఒక పరుషమైన మాట కూడా మాట్లాడారండి ఆయన రామారావు గారు.